ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వివేకాత్రే డైరెక్షన్ కదా, దాని అమ్మ బాబు డైరెక్షన్ బాయ్ అసలు ఇచ్చి పడేసిండు. అరుపులకు తక్కువేం లేదనమాట, అరుస్తున్న గొంతులు పోయినాయి మావైతే అరిచి అరిచి. ఇప్పుడు ఒక మినిమం 1 లీటర్ వాటర్ బాటిల్ తాగితే కానీ నా గొంతు సెట్ అవ్వదు ఇవాళ. అసలు మాటలు లేవు. ఐ జస్ట్ టెల్, ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లో చూస్తే గానీ మీకు వివేకాత్రే అంటే ఏంటో తెలుస్తుంది. నాని యాజ్ యూజువల్ న్యాచురల్ స్టార్ కాదు, యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఉండే. You all will love it. జేక్స్ బిజాయ్ కి అయితే కాళ్ళకి దండం పెట్టచ్చు. క్లైమాక్స్ అట్లా కొట్టిండు మ్యూజిక్. ఇంటర్వెల్ అయితే అడగకండి. అసలు మీకు లెంది అనిపించదు, ఏడగాని ఇది ఎందుకుంది ఇంత లాగ్ అవుతుంది అని ఏం అనిపించదు. ఇచ్చి పడేసిండు అసలు. 3.5 hours ఉన్నా గానీ మూవీ చూడొచ్చు మీరు, అస్సలు లేదు బోరింగ్. సారీ, నాని ఎస్జే సూర్య నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంది. అసలు ఎస్జే సూర్య గొప్పనా నాని గొప్పనా అని ఎవరు చెప్పలేరు. అంతే, ఇట్స్ ఈక్వల్. crazy. I give 4.8 easily out of 5. అంత crazy మూవీ అసలు. కత్తిపీట సీన్ మాత్రం లైక్ కత్తిపీటతో ఫైట్ సీన్ అనేది ఇట్స్ ఆసమ్. ఆ బీజిఎం కి మా గుండెలో ఉంటుండే. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ద వాచ్. థియేటర్ లో ఒకరు మీరు థియేటర్ కి వచ్చి మాత్రం పక్కా చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్ లో. అండ్ డెఫినెట్లీ విలన్ హీరో యాక్టింగ్ అని కాదు, ఇద్దరు దే వర్ గ్రేట్ ఇన్ ద పర్ఫార్మెన్స్. అండ్ మేము నాని అయితే ఆల్రెడీ మేము చాలా కామెడీ చాలా ఉంది. వివెన్ అంటే 5 సీన్స్ లో కూడా కామెడీ చేస్తూ విలన్ చాలా మంచిగా పోర్ట్రే చేశారు. ఇట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎవరికి బెస్ట్ పార్ట్ అనిపించింది మీకు? నాని అండ్ ఎస్జే సూర్య గారు. యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అదిరిపోయింది. సౌండ్ చాలా బాగుంది, మ్యూజిక్ కంపోజిషన్ మళ్ళీ చూడొచ్చు. మూవీ అంటే ఏమైనా బోరింగ్ అనిపించింది? చాలా లాంగ్ ఉంది కదా. కొంచెం లాంగ్ ఉంది, కొంచెం అనిపించింది, బట్ ఫస్ట్ టైం అయితే చూడొచ్చు. బాగుందండి, మూవీ బాగుంది. కంపల్సరీగా వెళ్ళి చూడాలి. అంటే సుందరానికి వచ్చినప్పుడు ఫ్లాప్ చేశారు కానీ ఈసారి రాత్రి తాండవమే చేస్తున్నాడు లోపట. కంపల్సరీగా వెళ్ళి చూడాలి. వన్ టైం లాంగ్ ఉంది, అస్సలు బోర్ లేదు. ఫుల్ ఎలివేషన్స్. నెక్స్ట్ రాజమౌళి అనిపిస్తున్నాడు, ఆ లెవెల్ ఎలివేషన్స్ ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది, ప్రతిదీ చాలా బాగుంది. తాండవమే నడుస్తుంది లోపట. ఇద్దరు ఈక్వల్ రోల్. బెస్ట్ అనేది ఏం లేదు, ఇద్దరు చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్ సూపర్ పర్ఫార్మెన్స్. లేదు అస్సలు. నేను 5 ఇచ్చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది మూవీ. అందరు చూడొచ్చు. బాగున్నాయి, చాలా బాగుంది అన్న. నాని యాక్టింగ్ అయితే మ్యాడ్ అన్న. విజువల్స్ బీజిఎం అయితే బట్టలు చెప్పుకోవాలి. సినిమా క్రేజ్ ఉందన్న. నాని గారు యాక్టింగ్ మంచిగా చేశారు, బీజిఎంస్ కూడా క్రేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్క బీట్ కూడా క్రేజీ వైబ్రేషన్స్, క్రేజీ అరుపులు. మాకైతే నాని న్యాచురల్ స్టార్స్. లేలే, ఎంత ఉండాలో అంతే ఉంది. చాలా బాగుంది మూవీ. విజువల్స్ బీజిఎం. ప్రియాంక మొన్న చాలా క్యూట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, అందరూ చూడాల్సిన మూవీ. బోరింగ్ అయితే ఏం లేదు. చాలా మంచి రక్తపాతం అవుతుంది. డైరెక్టర్ చాలా సూపర్ అసలు. మైండ్ బ్లోయింగ్. 5 stars కా 4? నేనైతే 10 కి 11 ఇస్తాను. 6. సరిపోదా శనివారం సినిమా చాలా బాగుంది బ్రదర్. వివేకాత్రే గారి డైరెక్షన్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, నాని గారి యాక్టింగ్, స్క్రీన్ ప్లే, ఇంకా కొన్ని డిఓపి గారు కూడా చాలా బాగా చేశారు భయ్య. ఇది కొన్ని షార్ట్స్ వస్తాయి, రివీలింగ్ షార్ట్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ లో డిఓపి గారు కానీ చాలా బాగా వచ్చాయి షార్ట్స్. ప్లస్ కలర్ లైటింగ్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఇందాక ఒక అన్న అన్నారు రొమాన్స్ లేదంట కదా సినిమాలో, నెగిటివ్ కాలేదా అని చెప్పి. అసలు రొమాన్స్ అవసరం లేకుండా సినిమాలో, ఇంకా లాగ్ లేకుండా ఉండింది సినిమా. మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ఫైటింగ్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి చూడొచ్చు. మాస్ ఆడియన్స్ కి నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అందరూ సినిమాకి రండి, వచ్చి చూడండి. ఓటీటీలో వస్తుందని చెప్పేసి ఆగకండి. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. లేదన్నా ఎక్కడ ఎంగేజ్ చేశాడు, ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. సో ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా చాలా బాగుంది. అంటే సుందరానికి దానికి ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంది వివేకాత్రేయ గారిది. సరిపోదా శనివారం 52 వారాలు అస్సలు సరిపోవు. మనకి ఇయర్ లో వచ్చే 52 వారాలు శనివారాలు వస్తాయి. అవి అసలు ప్రతి వారం కూడా చూడాల్సిందే. ప్రతి శనివారం వీకెండ్స్ అన్ని ఇక్కడ ఫుల్ ఉంటాయి. డెఫినెట్ గా నానికి బ్లాక్ బస్టర్, మెగా బ్లాక్ బస్టర్. అలా లేదు సూర్య నాని అని కాదు, ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఉంది. ఇద్దరు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. చాలా బాగుంది. ఇద్దరు యాక్షన్, కామెడీ టైమింగ్ గానీ అది గానీ చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఓన్లీ యాక్షన్ అనిపించదు, ఓన్లీ కామెడీ అనిపించదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సినిమా. అందరూ చూడాల్సిందే. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్, క్రేజీ.
దాంతో అది హైలైట్ అయింది అది చాలా యాడ్ అయింది మూవీకి. 5 ఇంకో 10 ఇస్తే 5కి 10 ఇస్తాం అనుకుంటున్నాం మేము. రియలీ గుడ్. అంటే అందరు ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు, నాని ఫ్యాన్స్ చేస్తారు, నాని మా ఫ్యాన్స్ అనే కదా అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ డ్రామా లాగుంది ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ అంతా వైలెంట్ గా మంచి చాలా బాగుంది. అంటే ఏ మాత్రం 2 hours 59 seconds మేము లెక్క పెట్టాము. యా, ఇట్స్ అ హ్యూజ్ మూవీ బట్ ఇట్స్ అ గుడ్ మూవీ. లైక్